ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. అందరూ పాడాలండి. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణదంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. శరణదంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, 10,000లలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, 10,000లలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపాశక్తి సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. నిన్న నేడు
రీతిగా ఉన్నావా? హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మర్చిపోయావా? హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మర్చిపోయావా? హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మర్చిపోయావా? అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. పౌలు ఒక గొప్ప దైవజనుడు, సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నవాడు, క్రీస్తునామంలో ప్రార్థించే వారిని చెదరగొట్టినవాడు, హింసకుడు, హానికరుడు. కానీ అద్భుతంగా దేవుడు తనను ప్రేమించి తన దర్శనం ద్వారా ఒక నూతన సృష్టిగా మార్చాడు. దేవుడిని దుఃఖపరిచే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా దేవుని నామాన్ని తృణీకరించిన వారే ఆయన నామాన్ని అంగీకరించినట్లుగా చేయనట్లు దేవుడు తన అద్భుత కార్యాలను ఆనాడు ఈనాడు కూడా జరిగిస్తూ ఉన్నాడు. పౌలు జీవితంలో నా శ్రమలు భరించడానికి నేను ఎన్నుకున్నాను అని దేవుడు చెప్పడం వింటున్నాం. కాబట్టి పౌలు పరిచర్య ఒక వ్యత్యాసమైన పరిచర్యగా ఉంది. చెప్పాలంటే యేసు క్రీస్తు అడుగు జాడలను వెంబడించిన పరిచర్యగా ఉంది. ఆయా స్థలాలకు వెళ్ళటం, సువార్తను ప్రకటించటం, అక్కడ మారిన వారిని ఒక సంఘంగా ఏర్పరచటం, మరొక స్థలానికి వెళ్ళిపోవటం, అలాగూ ప్రయాణాలు చేస్తూ ఆ రోజుల్లో విమానాలు లేనప్పుడు కూడా సముద్ర ప్రయాణంలో ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వచ్చాడు. 3 మిషనరీ జర్నీస్ చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క చివరి దశలో చూసినప్పుడు, సీనియర్ అయిపోయిన తర్వాత, చాలా సంఘాలు కట్టిన తర్వాత తన జీవితంలో చూసినప్పుడు ఈ రోజున చాలామంది పరిస్థితికి ఈయన పరిస్థితికి చాలా తేడాగా ఉంది. కష్టాలు పడి సేవ చేసిన తర్వాత సుఖాలు అనుభవించడం చూస్తుంటాం. కానీ కష్టాలు పడి సేవ అనుభవించిన తర్వాత మరిన్ని కష్టాలు పడటం అనేది పౌలు జీవితంలో చూస్తున్నాం. ఆయన ఆధ్యాత్మికంగా పెరిగే కొలది బహుదీనుడు అవటం గమనిస్తున్నాం. ఆయన రక్షించబడిన కొత్త దినాల్లో కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నాడు, నేను కూడా అపోస్తలుల్లో ఒకడిని. అపోస్తలుల్లో నేను కూడా యేసుప్రభు 12 మంది శిష్యులతో నేను కూడా ఒకడిని. నేను ఆయనతో ఉండకపోయినా తిరగకపోయినా ఆయన దర్శనాన్ని పొందాను, ఆయన పిలుపుని అందుకున్నాను, ఆయన సేవలో ఉన్నాను, నేను కూడా ఒక అపోస్తలుడిని అన్నాడు. మరికొన్ని ఆత్మలు సంపాదించాక, మరికొంత పరిచర్య చేశాక, మరనేకమైన రీతులుగా దేవుడిని మహిమపరిచిన తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులలో ఒకడిని అంటున్నాడు. అంటే గ్రేడ్ పెరిగిందా తరిగిందా? 12 మందిలో ఒకడన్నాడు, పరిశుద్ధుల్లో అంటే రక్షించబడిన వారందరితో నేను కూడా ఒకడిని అంటాడు. తగ్గిందా పెరిగిందా? తగ్గిందా పెరిగిందా? తగ్గించుకుంటున్నాడు. ఏంటండి, నేను కూడా మామూలు ఒక విశ్వాసినే, నేను కూడా ఒక పరిశుద్ధుడినే అన్న. ఇంకా సేవ చేసిన తర్వాత, క్రీస్తు కొరకు నానాశ్రమలు భరిన తర్వాత, ఇక చెరసాలలో పెట్టబడిన తర్వాత, ఇంకొద్ది రోజులకి హతసాక్షిగా మరణిస్తున్నానని తెలిసినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో, నేను పాపులలో ప్రధానుణ్ణి. మనం ముందేమో పాపిని ప్రభా అంటాం, తర్వాత పరిశుద్ధుల ప్రభా అంటాం, తర్వాత అపోస్తలుని అంటాం, తర్వాత బిషప్ అంటాం. మనం ఇలా హెచ్చించుకోవడం చూస్తున్నాం. కానీ పౌలు దేవునికి దగ్గరగా చేరే కొలది, ఆధ్యాత్మికంగా వర్ధిల్లే కొలది ఏమవుతున్నాడు? నేను అందరికంటే చెడ్డ పాపినయ్యా, నాలాంటి వాడిని పిలిచి ఇలాంటి సేవ నాకు అప్పగించావే అన్న కృతజ్ఞత కలిగి ఉన్నాడు. రాజుల ముందు నేను నిన్ను నిలబెడతాను అని ప్రభు చెప్పినప్పుడు ఆయన ఒక రాజుగా చేస్తాడేమో అనుకున్నారేమో అందరూ. కేక రాజులను దర్శించేటువంటి స్థాయికి అతన్ని హెచ్చిస్తాడేమో అనుకున్నాం. కానీ రాజులకు సువార్త చెప్పినట్లు, అధికారులకు సువార్త చెప్పినట్లుగా అతడు చెరసాలలో పెట్టబడ్డాడు. ఇక్కడ చెరసాలలో ఉన్నప్పుడు ఫెలిక్స్ ఆ యొక్క అధికారి పౌలుని రప్పించి, నువ్వు భలే చెప్తావంట, ప్రసంగం చేస్తావంట, నీ మాటలు చాలా బాగుంటాయంట, నువ్వేదో పరసంబంధమైన విషయాలు చెప్తావంట, కొంచెం నువ్వు ప్రసంగం చెయ్యి అని ఇంటికి పిలిపించుకొని ప్రసంగం చేయించుకునేవాడంట.
అతను అన్యుడు, కానీ అతని భార్య యూదురాలు. సో యూదురాలు కాబట్టి ఆమె అనేది పౌలు గారిని పిలవండి అనేది మొహాళ. ఏంటండి, పౌలు గారిని పిలిపించుకొని వాక్యం అనండి అప్పుడన్నా మారుతారు మీరు. ఈ రోజున చాలామంది స్త్రీలు ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ వారి భర్త విషయం వచ్చేటప్పటికి వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏంటని? ఆయన మారడండి, ఇంకా ఎవడు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. ఈ డైలాగులు ఎక్కువ చెప్తుంటారు చాలామంది. మీరు మార్చలేరేమో కానీ దేవుడు కూడా మార్చలేని మాట అనకండి. యేసు ప్రభువు మార్చలేని వ్యక్తి ఈ లోకంలో ఎవ్వడూ లేరు. మీరు బైబిల్ చదవండి, తెలుస్తుంది. ఎంత మొండి వాళ్ళైనా, ఎంత మొరటి వాళ్ళైనా, ఎంత దెయ్యాల చేత పీడించబడుతున్న వారైనా, ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నరహంచకులైనా యేసు ప్రభు ప్రేమ చేత పట్టబడిన వారు ఉన్నారు, మార్చబడిన వారు ఉన్నారు, క్రీస్తు సాక్షులుగా బ్రతికిన వారు ఉన్నారు. మీరు మీ ఇంటి యజమాని కోసం ప్రార్థన చేయండి. మీ ప్రవర్తన సరిగా చూసుకోండి. మీరు అనుకోగల వారైతే, మీరు జ్ఞానము చొప్పున కాపురం చేస్తే, మీరు వాక్యానుసారంగా జీవిస్తే, వినయం కలిగి ఉంటే, భర్తకు లోబడితే, మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలు వాక్యం లేకుండానే దేవుని కొరకు మేము వారిని రాబట్టొచ్చారు. దేవుని వాక్యం చెబుతుంది. చైనీస్ సామెత ఉంది ఏంటంటే, భార్య అనుకోవగలదైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. అర్థమైందా? అర్థం కాలేదా? భార్య గయ్యాళ్ళైతే భర్త ఇంటికే రాడు. జగడగొండితో నివసించడం కంటే అరణ్యంలో ఒక మూల ఉండటం మేలు. ఈ తాగుబోతులయ్యే భర్తల గురించి వింటున్నప్పుడు భార్యల మీద కూడా నెపం మోపాలనిపిస్తుందండి నాకు. నువ్వు నిజంగా నీ భర్తను ఆదరిస్తే, అతన్ని పట్టించుకుంటే, అతని కలవరం ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, లేక దుర్వ్యసనానికి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అతన్ని నీ లాలనతో, ప్రేమతో, నీవు ఓర్పుతో ఆయన ప్రేమించి ఆయన్ని సహించుకుంటే ఆయన మారటానికి అవకాశం ఉందండి. నువ్వు మళ్ళీ ఒక్కసారి నువ్వు తాగే వచ్చావు. నేను తాగలేదమ్మా, మొన్న ఒక్కరోజు తాగా, స్నేహితులు బలవంతం చేసి. ఇప్పుడు నువ్వు తాగావు, నువ్వు ఒకసారి చేయను, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అంటే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు మా అమ్మగారింటికి వెళ్ళిపోతావు, ఆయన సారాయి కొట్టుకు వెళ్ళిపోతాడు. ఏమైందండి? ఏమైపోయింది? ఇంకా ఎంతమంది ఈ రోజున కుటుంబాలు కూలగొట్టుకుంటున్నారు. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఒక వ్యక్తిని మార్చాలంటే కొట్టి తిట్టి మార్చలేమండి, బలవంతంగా ఎవరిని మార్చలేము. యేసుక్రీస్తు ప్రతి వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయనే స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఏది కావాలో కోరుకో. ఆయన తలుపు యొద్ద నిలబడి తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వస్తా, తీయకపోతే బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు అన్నాడా? బద్దలు కొట్టుకుంటాడు ఆయన. నువ్వు కావాలంటేనే ప్రభువు నీకు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు యొక్క ప్రేమను వినిపిస్తే, ఆయన వాక్యాన్ని వినిపిస్తే, ఆయన నామాన్ని మహిమపరిచినట్లుగా మన బ్రతుకుల్లో ఆయన్ని చూపిస్తే, మన చుట్టూ ఉన్నవారు నీ దేవుడు నాకు కావాలి, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నిన్ను స్వస్థపరిచిన ప్రభువు నన్ను స్వస్థపరచాలి, నీకు సమాధానం ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వాలి అని ముందుకు రావడానికి అవకాశం ఉంది. భార్యలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎంతకాలం లోబడంటారండి? ఎంతకాలం లోబడమంటారండి అంటున్నారు. లోబడండి. లోబడి చెడిపోయినోడు ఎవరు లేడండి. తిరగబడి చెడిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. లోబడటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విశ్వాసి, ఒక యూదా మతానికి చెందిన భార్య, ఒకవేళ ఆమె బలవంతంతో అతన్ని రప్పించమని పౌలు గారిని అడిగింది కాబోలు, అతను రప్పించి పిలిపించుకొని దేవుని వాక్యము బోధించగా విన్నాడు. వాక్యం వినండి, 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 వినండి. బైబిల్ చదవండి, 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 చదవండి. 2 బ్యాలెన్స్గా ఉండాలి. కొందరు అందరు ప్రసంగాలు వింటారు, బైబిల్ మాత్రం చదవరు. ఏమవుద్దప్పుడు మీ బుర్ర? స్వచ్ఛమైన సువార్త అంటారు, కానీ సువార్త స్వచ్ఛమైందో లేదో నీకు ఎట్ట తెలుసు? నేను చెప్పేది కరెక్ట్ అంటాడు పాస్టర్ గారు, అది కరెక్టో లేదో నీకు ఎట్ట తెలుసు? చెప్పండి. అంచెదినములలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. ప్రతి ఆత్మను నమ్మక ఇవి దేవుని సంబంధమైందో లేదో అని పరిశీలించండి. ఎలాగ పరిశీలిస్తాం? మన టెక్స్ట్ బుక్ ఇది. ఏదండి? ఒక తమ్ముడిని అలాగే అడిగాను, బ్రదర్ వాక్యం చదువుకుంటావు? చదువుకున్నానన్నా. ఏం చదివావు అని అడిగాను, అనుమానం వచ్చి. ఆత్మను ఆర్పకుడి అని చదివానన్నా. నిన్నేం చదివావు? ఏంటండి? యేసు కన్నీళ్ళు విడిచను అని చదివాను. మొన్న ఏం చదివావు? దొంగిలి కూడదు అని చదివాను. ఎక్కడ చదివావు ఇవన్నీ? క్యాలెండర్లో చదివాడంట.
అద్దం దగ్గర పెట్టుకుంటాడంట, తలదూకుంటూ వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాడంటాడు. బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఇవాళ? 3 ఇడ్లీ తిన్నానా? నిన్నేం తిన్నావు? 2 దోశలు. మొన్న ఏం తిన్నావు? 4 చపాతీలు. ఇంత ఇడ్లీ ముక్క, ఇంత చపాతీ ముక్క, ఇంత దోశ ముక్క తిని వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. రోజు ఇంత తిన్నావు అనుకో, ఇడ్లీ ముక్క ఇంత తిన్నా, ఒక అన్నం మొక్క, ఒక అన్నం మెతుక, ఒక చేప మొక్క, ఒక మాంసం మొక్క, ఒక కోడి మాంసం మొక్క, ఇంత మొక్కలు తినేసి రోజు వెళ్ళిపోతున్నావు అనుకోండి, టైం లేదని ఎట్టుంటావు చెప్పండి? అంటే పడిపోతావు. ఏంటండి, వాక్యం కూడా సమృద్ధిగా చదవకుండా ఏదో పాస్టర్ గారు అడుగుతారనో, అమ్మ నాన్న అడుగుతారనో, ఇంకెవరో చెప్తారనో, లేదా మనసాక్షి ప్రేరేపించిందనో ఓ చిన్న బిట్టు చదువుకుంటే సరిపోద్దా? ఎంతవరకు వాక్యం చదవాలో తెలుసండి మీకు? మీ గుండెల్లో మంట పుట్టేంత వరకు. ఎంతవరకు? ఒక్కోసారి ఒక వాక్యం చదువుతుండగానే మంట పుట్టేస్తుంది అంతే. ఒక్కోసారి ఒక అధ్యాయం చదవాల్సి వస్తుంది, ఒక్కోసారి 4 అధ్యాయాలు చదవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఒక పుస్తకంతో చదివేస్తాను. నేనైతే ఇర్మియా గ్రంథం అంతా చదివేస్తాను, ఒక్కోసారి యెషయా గ్రంథం అంతా చదివేస్తాను. అట్లా ఒకటి పట్టుకుంటే మొత్తం చదివేదాకా ఆపొద్దు, చదువుతూనే ఉండి మొత్తం సారంగా పెట్టాలనిపిస్తుంది. మీ గుండెల్లోనికి హత్తుకోవాలి వాక్యం, అప్పటి వరకు చదవాలి. ఆ రోజు ఎమాయు దారిలో శిష్యులు అన్నారు, ఆయన లేఖనాల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెల్లో, మన హృదయాలలో మండలేదా? హృదయంలో కనువిప్పు కలగాలి, ప్రకాశం కలగాలి. పౌలు శీలలు ప్రసంగించిన తర్వాత బెరయ సంఘస్థులు ఈ విషయాలు ఇందులో ఉన్నాయో లేవో తెలుసుకోవాలని వాళ్ళు ఏం చేసేవారట? లేఖనాలను పరిశీలించేవారు. ఈ రోజున పరిశీలిస్తలేదండి. ఎవరు చెప్పినా వాక్యమే కదా, ఎవరు చెప్పినా దేవుని మాటలే కదా. దేవుని వాక్యాన్ని, సారవంతమైన వాక్యాన్ని వినాలనే ఆసక్తి తగ్గిపోతుందండి. అసలు వాక్యం కోసం మీటింగ్లకు రావటం లేదు మనుషులు. వాక్యం వినటం వల్లండి ఆధ్యాత్మికమైన శక్తి వస్తుంది. దేవుని వాక్యాన్ని సరిగ్గా వింటే, ఆయన వాక్యాన్ని భుజిస్తే, భక్తులు చేపట్టుకో ఆ వాక్యం తిను అని పెట్టాడండి, ప్రవక్తలకు తినిపించాడు ఆయన. నా మాటలు విను, మనసులో ఉంచుకో, వాటిని పోయి చెప్పు అన్నాడు. అందుకే చెప్పిన తర్వాత చెప్పిన వాక్యం ఆనాటి ప్రవక్తల్లో కూడా క్రియ జరిగించేది. ఈ రోజున అది ఆశ లేదు, భుజించటం శక్తి పుంజుకోవడానికి లేదు. కష్టం వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఫోన్ చేసి చెప్పేద్దాం. ప్రేయర్ నెంబర్ చాలా వస్తున్నాయి కదా, ప్రేయర్ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు. మంచిదే. మీరు ఒక విషయంలో మీరు మొయ్యలేకపోతే ప్రార్థనా భారాలను మీకోసం సహకరించడానికి మేము ఉన్నాం. ఒకవేళ నేను ఈ స్పీకర్ బాక్స్ ఎత్తలేకపోతే బ్రదర్ ఒక చెయ్యి వేయమని ఒకరిని అడిగి ఇద్దరం కలిసి ఎత్తొచ్చు. అంతేగాని నువ్వు ఎత్తది అని నేను చేతులు కట్టుకొని కూర్చుంటే అదేమైంది? పాస్టర్ గారు మీరు మా కోసం ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయండి, మేము బిర్యానీ తిని పడుకుంటాం. నేను టీవీలో చెప్తుంటాను, మీ భారాలు పంపించండి, ప్రార్థన చేస్తాను, మీరు మోకరించి మన ప్రార్థన దేవుడు విని తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున అటువంటి విశ్వాసాన్ని నేర్చుకోవటం లేదండి. ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా అయిపోయారేంటి అని పౌలు బాధపడుతున్నాడు. మీరు ఎప్పటి నుంచో దేవుని వాక్యం వింటున్నవారు, ఈ పాటికి మీరు 10 మంది కోసం మీరు ప్రార్థన చేసేవాళ్ళు అవ్వాలి. కానీ మీరు ఇంకా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మేము పోరాడలేకపోతున్నాం సాతాను శక్తులతో అంటున్నారు. కారణం మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుదల రావటం లేదు. ఇక్కడ పౌలు ప్రసంగంలోని సారాన్ని 25వ వచనం చూడండి. అప్పుడు నీతిని గురించియు, ఆశా నిగ్రహమును గురించియు, రాబో విమర్శను గురించియు ప్రసంగంలో ఉన్నది. ఏముంది పౌలు గారి ప్రసంగంలో? స్వస్థతల గురించియు, లాభములను గురించియు, మేలులను గురించియు అన్నారా? ఏమంటున్నాడండి? నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో ఉగ్రతను గురించి. ప్రసంగం దేవుని నీతిని బయలుపరచాలి. మనుషుడు స్వనీతితో నిండిపోయి ఉన్నాడు. నేను చాలా మంచి భక్తుడిని అనుకుంటున్నాడు, నేను మంచి విశ్వాసాన్ని అనుకుంటున్నాడు. ఆ పరిసయుడు ఆలయంలోనికి పోయి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను చోరుల వలనైనను, వివిచారుల వలనైనను, వారి వలనైనను, వీరి వలనైనను, డుగుడుగుడుగు ఈ సొంకరి వలనైనను నేను లేనందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారములకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా దశమ భాగములు నీకు చెల్లిస్తాను. ఏంటంటే దశమ భాగం దేవుడు చెల్లిస్తానికి? దశమ భాగం ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము అండి? దేవుని సొమ్ము దేవునికి వచ్చి పెద్ద గొప్ప చెప్పుకుంటాడేంటి? మళ్ళీ నాకు అర్థం కాదు. కొంతమంది దశభాగాలు దేవుని మందిరంలో తెచ్చి కానుక పెట్టలో వేయరండి. దశభాగాలని ఫోన్ చేసి ఫ్యాన్ వేస్తారు.
చర్చిలో. ఆయన నామానికి మహిమ చేసేటట్టు మనం ఏదో పోగు చేసి దేవుని మన డబ్బుని మనం పెత్తనం చేయటం సరైన పద్ధతిగా. దశమ భాగం దేవుని సొమ్ము ధారాళంగా ఆయనకేమో. కానీ ఈయన భక్తి ఏంటంటే నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దొంగతనాలు చేయలేదు కాబట్టి నీకు స్తోత్రం అని డబ్బా కొట్టుకుంటున్నాడు. డబ్బా పక్కన శంకర్ వెళ్ళాడు. ఆకాశం వైపు కన్నులెత్తటక నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, అయ్యా పాపినైనా నన్ను కరుణించు. ఒక్కటే ప్రార్థన, బిడ్డ చిన్న ప్రార్థన, పాపినైనా నన్ను కరుణించు. వాక్యంలో చెప్పబడింది, పరిశుద్ధుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఏంటండి దేవుని నీతిని చూసినప్పుడు, దేవుని వెలుగును చూసినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు మనయన్ని ఎంత గొప్ప నీతి కార్యాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత సేవ చేసినా, ఎన్ని ఆత్మకార్యాలు జరిగించినా, ఎన్ని స్వస్థతలు జరిగించినా, యేసు ప్రభు ముందు నిలబడ్డప్పుడు నేను ఒట్టివాడిని. యోహాన్ అన్నాడు, యోహాను నువ్వెవరవయ్యా? బాప్తిస్మిచ్చే యోహాను నువ్వెవరవయ్యా? ఏలియావా? మెస్సయ్యవా? నేను కాదు. ఏలియావా? నేను కాదు. ప్రవక్తవా? కాదు. మరి ఎవడవయ్యా నువ్వు? నేను ఒక శబ్దాన్ని. ఒక శబ్దం ఇక్కడి నుంచి బయలుదేరి మీ చెవులో ఎండ అయిపోతుంది. శబ్దం కంటికి కనపడదు. ఏంటండి అంత గొప్ప ప్రవక్త, అంతమంది గుంపులు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని దగ్గరికి. 6 నెలలు సేవ చేసి హతసాక్షి అయ్యాడు ఆయన. కానీ గొప్ప చెప్పుకోలేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒక వ్యక్తి దేవుని నీతిని గురించి ప్రకటించినప్పుడు తాను ఎటువంటి వాడో తాను తెలుసుకుంటాడండి. దేవుని నీతిని గురించి ప్రకటించని ప్రసంగంలో దేవుని వాక్యం లేదండి, దేవుని సారం లేదు. మన నీతి ఎటువంటి తెలుసండి? మన నీతి అంతా మురికి గుడ్డల్లాగా ఉందన్నాడు. మన నీతి నేను చాలా మంచివాడు, నేను సినిమాలు చూడను, నేను సిగరెట్లు తాగను, లేకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను దొంగతనం చేయను, నేను వ్యభిచారం అంతా అబ్బే చిచ్చి అట్లాంటి పనులు నేను చెయ్యను అని కొంతమంది తృప్తి పడుతుంటారు. చూడండి, నేను చర్చికి వెళ్తాను, నేను కానుకిస్తాను, నేను పాట పాడతాను, ఏంటండి అనుకుంటారు. చూడండి, ఇవన్నీ ఏం నీతో తెలుసా? స్వనీతి. అవి ఎలాగుందంట దేవుని ముందు? మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. మీ వంటగదిలో గుడ్డలు ఉన్నాయా? మానేశారా? ఇప్పుడు లేవా? ఒంటి గుడ్డలు మసి గుడ్డలు ఇప్పుడు కూడా ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఒకసారి వాసన చూడండి, ఇంటికి వెళ్ళేది ఎలాగుందో. ఆ గంజి పడి, ఆ సాంబార్ పడి, ఏంటండి ఆ మురికి అంతా తుడిసి భయంకరమైన వాసన కొడుతుంటుంది. ఇంతకుముందు అయితే పొయ్యిలు పొలాలు పెట్టి చేసినప్పుడు నల్లగా మసిపోయిపోయి భయంకరంగా స్మెల్ వస్తుంటుంది. మన నీతి అంతా దేవుని ముందు ఎలాగుందంటే నీ మసి కొట్టలాగా ఉందంట. నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు, నేను ఎంతో నీతిమంతుండని. కానీ మన నీతి, స్వనీతి మురికి గుడ్డలు లాంటివి. దేవుని నీతి పరిశుద్ధమైనదండి. ఒక వ్యక్తికి దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాడు, మోసం చేయడు, అబద్ధమాడు, అన్యాయం చేయడు, ఇతరులకు హాని చేయడు, దేవునికి భయపడతాడు, దేవుని చిత్తాన్ని ఎరుగుతాడు, దేవుని కొరకు బ్రతుకుతాడు. ఈ దేవుని నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు నీతి అయ్యాడు మన కొరకు శిలువలో. మన పాపానికి పరిహారం చేసి తన ప్రాణాన్ని అర్పించి అపవిత్రమైన మనల్ని, పనికిమాలిన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం దగ్గర చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, తాగుబోతులు, దూషకులు, దోచుకొని వారు. ఈ రోజున ఇలాంటి పాపాలు పెచ్చి పెరిగిపోవడం చూస్తున్నామండి. కాలేజీల్లో ఉన్న పిల్లలు అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని ఏదో తిరుగుతున్నారంటండి. అసలు నీతేది? అసలు ఏంటది? దేవుడు ప్రతి పురుషుడిని పురుషుల్లా చేశాడు, స్త్రీని స్త్రీలాగా చేశాడు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదని లేఖనాల్లో పాత నిబంధనలో రాయబడి ఉంది. ఈ రోజున తారుమారైన సెక్స్, తారుమారైన అఫెక్షన్, తారుమారైన పాపాలు మనుషుడు నిండిపోయి మేము తప్పే చేయటం లేదు, మాకు రైట్స్ కావాలంటున్నారు. మళ్ళీ పైగా మేము చేసేది కరెక్టే అంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చేసిన యథార్థమైన వాటిని మనుషుడు బలాత్కారంతో నింపేశాడు, చెడగొట్టేశాడు. దేవుని నీతి లేదు.
నేను వ్యభిచారం చేయటం లేదలే అనుకుంటున్నారేమో. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మోహపు చూపుతో ఒక స్త్రీని చూచు ప్రతి ఒక్కడు తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. నువ్వు క్రియల్లో వ్యభిచారం చేయకపోయినా నీవు పాపం చేస్తున్నావు అన్నది దేవుని వాక్యాన్ని, యేసయ్య మాటలు విన్నప్పుడే మనకు తెలుస్తుందండి. లేకపోతే నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కదా, నేను ఎవరిని హాని చేయలేదు కదా, నేను ఎవరిని హత్య చేయలేదు కదా. ఏంటండి, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుడు చూసి ద్రోహి అనేవాడు నరకాగ్నికి పాత్రుడు. చూడండి, మనం స్వనీతితో నిండినప్పుడు మన పాపాలన్నీ కూడా మంచిగానే అనిపిస్తాయి. కానీ దేవుని నీతి ముందు నిలబడ్డప్పుడు మనం ఎంత ఘోరమైన కార్యాలు చేస్తున్నామో తెలుసుకుంటాం. మన సంగతి మనం తెలుసుకుంటాం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. నేను దొంగను కాబట్టి ఇక్కడ దొంగలాగే ఉంటాను, నేను వ్యభిచారంలో పడ్డాను కాబట్టి ఇంక అందులోనే ఉంటాను, నేను తాగుడికి అలవాటు అయిపోయాను కాబట్టి నేను తాగుడులోనే ఉంటాను అనవలసిన అవసరమో లేదు. నువ్వు పడిన చోటు నుండి దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు ఒకప్పుడు బాగా ఉండేవారు, ఈ రోజున యవనస్తులు ముఖ్యంగా చాలామంది నాతో చెప్తుంటారు, అన్న ఏంటయ్యా మీటింగ్ రావడం మానేసావు బాబు అంటే, పడిపోయానన్నా అన్నాడు. పడిపోయావా? మీరు ఎప్పుడైనా రోడ్డు మీద పడ్డారా? ఎప్పుడన్నా పడ్డారా? కాలు జారి పడ్డారా? పడ్డప్పుడు ఏం చేశారు? ఓ సంవత్సరం ఉన్నారు అక్కడ. మీకు తెలుసో తెలీదో, ఆటోమేటిక్గా దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడో, మనం ఎంత వేగంగా పడతామో అంతకంటే వేగంగా లేచి నిలబడతాం. కాలు ఇరిగిపోయినా కూడా లేచి నిలబడతాం. తర్వాత తెలుస్తుంది రెప్పి, అప్పుడు తెలీదు. రక్తం కారుతున్నా కూడా లేచి నిలబడతాం. ఎందుకంటే వెంటనే లేవడానికి దేవుడు శక్తినిచ్చాడు. మరి పాపంలో పడ్డోడు కూడా 3 నెలలు పడద్దా లేవటానికి? వెంటనే లేవచ్చు. పడిన వారిని లేపగలిగిన వాడు ఆయన. నేను పాపంలో ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉంటాననొద్దు. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నీవు కడగబడ్డప్పుడు నీకు మచ్చైన, డాగైన, మరకైనా లేకుండా నూతన సృష్టిగా నిన్ను దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ మీరు పొరపాటున శోధనలో పడి ఉంటే, మీరు తెలియక పడి ఉంటే, తెలిసి పడి ఉంటే లేవండి. యేసుక్రీస్తు యొక్క నీతి మనల్ని కొట్టివేసేది కాదు, కానీ ఆయన మన నీతి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపమై మన కొరకు నీతిని యాగము ద్వారా, శిలువ యాగము ద్వారా సంపాదించి ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడగలవు. మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు దొంగలను మార్చాడు. సాతాను చేత పీడించబడుతున్న వారిని విడిపించి నూతనమైన వ్యక్తులుగా చేశాడు. 7 దెయ్యములు పెట్టిన మగ్దలేని మరియను విడిపించి క్రీస్తు సేవకురాలుగా చేశాడు. ఈరోజు కూడా ఎందరో వారి జీవితాలను మార్చుకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. నిన్ను నీవు చూసుకున్నప్పుడు ఎంత అపవిత్రుడిగా ఉన్నావో గ్రహిస్తావు. నీవు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఎంత నీతిమంతుడు గుర్తిస్తావు. ఆయన నీ కొరకు చేసిన యాగాన్ని అంగీకరించినప్పుడు నీవు కూడా నీతిమంతుడిగా మార్చబడతావు. ఈరోజు ఇక్కడి నుంచి నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాలి. మీరు ఈరోజు నీ పాపాలు విడిచిపెట్టిపోవాలి. మళ్ళీ వెళ్ళి పాత జీవితంలోకి వెళ్ళకూడదు. ఇక ఈరోజు దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన రక్తంలో నిన్ను కడగాలని, ఆయన ఆత్మకార్యం నీలో జరగాలని. నీతిని గురించి, ఆశా నిగ్రహముని గురించి, రాబో ఉగ్రతని గురించి, నీతిని గురించి బోధించాడు, ఆశా నిగ్రహముని గురించి బోధించాడు. క్రైస్తవ జీవితం యొక్క ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం అని వెళ్ళి 9 ఫలాలు వచ్చి చివరికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది? అది ఆశా నిగ్రహము. ₹1,00,000 కొత్త 2,000 రూపాయల నోట్లు కట్ట మీ ఎదురుగుండా కనపడింది అనుకోండి, ఎట్లుంటో చెప్పండి మీ మనసు? అసలు కళ్ళు అటు ఇటు తిప్పుతారా? తీసుకోండి అన్నాం అనుకోండి, ఈ ముందున్న వాళ్ళు వస్తారా, వెనకాల ఉన్న వాళ్ళు తొక్కుంటూ వచ్చేస్తారా? చెప్పండి. ఒక మంచి పదార్థం నీ ముందుంటే వద్దులే. ఏంటంటే దురాశ, దుఃఖానికి చేటు. లోభత్వానికి మరో పేరు దురాశ. క్రైస్తవుడికి ఇది చాలు. దేవా నాకు ఇది ఇచ్చావు చాలు, నాకు ఈ వస్త్రాలు ఇచ్చావు చాలు, ఈ ఆహారం ఇచ్చావు చాలు, ఈ కారు ఇచ్చావు చాలు, ఈ భర్తనిచ్చావు
చాలు. నీ భార్యని ఇచ్చావు చాలు. పక్కవాళ్ళ భార్యను చూసి, పొరుగువాని భార్యను చూసి పళ్ళి కలిచడం కాదండి. ఎంతమంది ఈ రోజున పురుషులు తనకిచ్చిన భార్యను గురించి దేవుణ్ణి స్తుతించకుండా పొరుగువాని భార్య అంట పడతారంట. ఇది గుర్రంలాగా, ఒంటెల్లాగా, అడవి గాడిదల్లాగా. ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసండి సహోదరులు. నా భర్త ఎవరితోనో పెట్టుకొని వెళ్ళిపోయాడండి, ఇంటికి రావట్లేదండి. ఎదిగిన బిడ్డలు ఉన్నారండి, ఎదిగిన అమ్మాయిలు ఉన్నారండి, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారండి. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిల గురించి ఆలోచించకుండా అమ్మాయిల మీద నా భర్త తిరుగుతున్నాడంటే అసలు ఎలాంటి మనిషి అండి అతను? దురాశలకు లోనై శరీరేచ్ఛలకు గుడైపోయి ఈ రోజున ఎంతోమంది తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. యవనస్తులు ఎందరో ఆశా నిగ్రహం లేని మూలానే చూసిందంత తినాలని, చూసిందంత తాగాలని, చూసిన చోటకల్లా వెళ్ళాలని ఒక్కొక్కసారి కొన్ని దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు. ఎంతమంది యవనస్తులు ఇద్దరు అల్పకాల పాప భోగానికి చోటిస్తున్నారు. యేసు ప్రభు వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు ఎందులో బలహీనంగా ఉన్నావో అది నువ్వు తెలుసుకుంటావు. నీ పాపం ఏంటో నీకు తెలుస్తుంది, నీ బలహీనత ఏంటో నీకు తెలుస్తుంది, నీలో ఉన్న వీక్నెస్ ఏంటో తెలుస్తుంది. చూడండి, నీలో వీక్ పాయింట్ ఏదో సాతానికి ఏది కావాలో తెలిసి ఎక్కడ అటాక్ చేస్తారో తెలుసా? అందరినీ వ్యభిచారణ పాపంలో పడేయలేడండి, అందరినీ ధనాశలో పడేయలేడు, అందరికి ఒకే పాపం వాడాడు. వాడు ఎవడి యొక్క బలహీనత ఏదో ఎరిగి దాని మీద అటాక్ చేస్తాడు. వాక్యం వింటున్నప్పుడు ఏంటి నా చూపుల మీద జయం లేదా, నా ఆలోచనల మీద జయం లేదా? చాలామంది యవనస్తులు ఈ రోజున ఆ సెల్ ఫోన్లో 3Gలు 4Gలు పెట్టుకొని ఏంటండి అందులోకి వెళ్ళి గెలుకుతూ ప్రోనోగ్రఫీ కోసం అర్ధనగ్నమైన, నగ్నమైన, అసభ్యమైన దృశ్యాలు చూస్తూ అర్ధరాత్రులు చదువుకుంటున్నట్టు పుస్తకాలు పెట్టుకొని, పుస్తకాల మీద సెల్ ఫోన్ పెట్టుకొని ఏంటండి రాత్రి అంతా చూసి తెల్లారేటప్పటికి ఆ బుర్ర అంతా ఏమైపోతుందో తెలుసా? గిల్టీ కాన్షియన్స్. అమ్మతో మాట్లాడలేడు, నాన్నతో మాట్లాడలేడు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్న నా మనసు అంతా పాడైపోయింది, పుస్తకం తీసి చదువుతుంటే ఆ చూసిన బొమ్మలే కనపడుతున్నాయి అన్న, నా పాఠాలు కనపడతలేదు, ఇక్కడ ఆ చూసిన బొమ్మలే కనపడుతున్నాయి. ఆ అపవిత్రత నా మనసు అంతా నిండిపోయింది, నా మనసును కలవరపరిచేస్తుంది, మనసుకు ఏకాగ్రత లేకుండా చేస్తుంది. దయచేసి అటువంటి బానిసలుగా ఉన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉంటే, ఆశా నిగ్రహము నేను చూడను, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అన్నాడు దావీదు. ఒకసారి చూశాడు పక్కవాని భార్య స్నానం చేస్తుంటే, దానివల్ల ఎంత కీడు తెచ్చుకున్నాడో, ఎంత వేదన తెచ్చుకున్నాడో, ఎన్ని శాపాలు తెచ్చుకున్నాడో మన బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత ప్రార్థన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. యోబు భక్తుడు అంటున్నాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటుని నేను కన్యకను ఎలాగూ చూతును. నీ హృదయాన్ని పాడు చేసే వాటి మీద నీ దృష్టి ఉంచకండి. నీ మనస్సు ఆశించిన దానికి నువ్వు లొంగొద్దు. ఆశా నిగ్రహం అనేది గొప్ప ఫలం అండి. క్రైస్తవుడికి ఆశా నిగ్రహం ఉండాలి. ఎవరో ఏదో చేస్తే దాన్ని మనం చేయకూడదు. ఎవరో ఏదో బాగుందంటే మనం దాన్ని తినకూడదు, లేక చూడకూడదు, లేక చేయకూడదు. పౌలు ప్రసంగిస్తున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే నేనేం చేయాలి? ముందు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. నీవు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. నీ కళ్ళు ఆశించినవన్నీ చూడటం కాదు, నీ నోరు ఆశించిందంతా తినటం కాదు, నీ మనసు కోరిని అన్నీ చేయటం కాదు. నీవు దేవునికి భయపడి జీవించాలి. నీ దేహము దేవాలయంగా కాపాడుకోవాలి. ఈరోజున అటువంటి బోధ వింటున్నారా? అటువంటి బోధ మీరు వింటే పరిశుద్ధులు అవుతారు, ప్రభు క్రీస్తులు అవుతారు. ఆ పోతిఫరు భార్య యోసేపు కొగ్గుబట్టుకొని నాతో సైనించు, నిన్ను యజమాని చేసేస్తాను, నువ్వు బానిసగా బతకాల్సిన అవసరం లేదు అని బలవంతం చేస్తుంటే ఏమన్నాడు? ఎవరు చూడటం లేదు రా దాని అంటే ఏమన్నాడండి? ఇంత ఘోరమైన దుష్కార్యమును దేవుని ఎదురు ఎలాగో చేతునని జారత్వము నుండి దూరముగా పారిపోయాడు. జారత్వము నుండి దూరముగా పారిపోవడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ అమ్మాయి శోధించిందండి, అబ్బాయి శోధించాడండి, పడిపోయానండి అని చెబుతారు చాలామంది. అసలు అంత శోధనకు ఎందుకు చోటు ఇచ్చావు? కీడుగా కనుబడు దానికి దూరంగా ఉండవు, కీడుకు చోటు ఇవ్వద్దు. దేవుని బిడ్డలైన వారు దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. నేను దేవుని సొత్తు, నేను విలువ పెట్టి నన్ను ప్రభువు కొన్నాడు, నా శరీరం దేవుని ఆలయము అన్న జ్ఞానం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం గురించి ఇంకో పాయింట్ ఉందండి. రాబోవో విమర్శ దినమును గురించి ఒక సంగతి తెలుసుకో. యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు సంతోషంగా ఉండు, నీ కోరిక చెప్పునను, నీ హృదయం చెప్పునను సంతోషించు. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. ఏంటండి, ఈరోజు నీవు నీ ఇష్టానుసారంగా ఉండడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఒకరోజు
ఈ దేహముతో జరిగించిన కార్యములన్నిటి నిమిత్తమై అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉంది. నమ్ముతున్నారా? ఎవరు చూడకుండా నువ్వు చేసిన పనులు, చీకటిలో నువ్వు చేసిన పనులు, ఒంటరిగా నువ్వు చేసిన పనులు, నీ శరీరాన్ని పాడు చేసుకున్న విషయాలు, ఇతరులను పాడు చేసిన విషయాలు, ఈ దేహముతో జరిగించింది ఏదైనా సరే వాటి విషయమై దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి ఎట్ట తెలుస్తుంది అనకండి. అందుకే సీసీ కెమెరాలు కనిపెట్టారు. సీసీ కెమెరాల్లో మనుషుడే చెప్పించేస్తున్నాడు కదా. ఏంటండి దేవుడికి ఎలా తెలుస్తుందండి? ఇన్ని రోజుల చరిత్ర అనకండి. అక్కడ పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి అంటే నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఇంతింత పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి కాబోలు, ఒక్కొక్కటి చరిత్రకి ఎన్ని పేజీలు ఉంటాయిరా నాయన, అబ్బో పరలోకం అంతా పుస్తకాలే ఉంటాయి అనుకున్నాను. తర్వాత తెలిసింది నోట్బుక్ కంప్యూటర్ వచ్చిన తర్వాత అసలు సంగతి. ఎంత ఉంది నోట్బుక్ కంప్యూటరు? ఏంటండి మా దగ్గర చిన్న ల్యాప్టాప్లో వీడియోలు పెడుతున్నాం, ఆడియోలు పెడుతున్నాం. 50,000 అడ్రస్సులు ఉన్నాయి. 50,000 అడ్రస్సులు మీరు కలవరి ప్రేమదారికి సబ్స్క్రైబ్ చేస్తే మీ నెంబర్ కొడితే మీ పేరు, ఊరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఎప్పుడు కట్టారు, ఎంత కట్టారు, మీ సంగతి అంతా వస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనుషుడికే చూస్తే దేవుని దగ్గర నోట్బుక్ కంప్యూటర్లు ఉండవా? నీ బతుకంతా ఫిల్మ్ తీసి వేయడా? ఈ దేహంతో జరిగించినవన్నీ అన్నీ అన్నీ లెక్క చెప్పవలసి ఉందండి. ఈ భయం లేకుండా పనిచేస్తున్నామండి. మీకు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకో అంటే ఎలా ఖర్చు పెట్టుకుంటారు చెప్పండి? మా ఇష్టం వచ్చినా ఖర్చు పెట్టుకుంటారు కదా. 1,00,000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకో, లెక్క నాకు చెప్పు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఖర్చు పెడతారు? చాలా జాగ్రత్త ఖర్చు పెడతాడు. పనికి మాలినోటికి ఖర్చు పెట్టరు. ప్రయోజనమైన వాటికే. దేవుడు ఏమంటున్నాడు? కోట్ల రూపాయల విలువైన మన శరీరం అండి ఆర్టిఫిషియల్గా తయారు చేయాలంటే కొన్ని కోట్ల మిలియన్ల డాలర్లు వస్తుందంటండి. ఇది చచ్చిపోతే అమ్మితే 6 రూపాయల పావలా వస్తుందంట మన శరీరం. ఎవరు కొండ ఇందులో ఉన్న ఐరన్, ప్రోస్పేటు, మన కెమికల్స్ ఉన్నాయి మన బాడీలో కదండి, మట్టి కదా. ఈ మట్టిలో కెమికల్స్ ఉన్నాయి. అవి అమ్మితే 6 రూపాయల 20 పైసలు వస్తుంది అంతే. కానీ ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని తయారు చేయాలంటే, కన్ను తయారు చేయాలంటే 250 టెలివిజన్ స్టేషన్స్, 250 టెలివిజన్ ట్రాన్స్మిటర్స్ కావాలంట. ఒక్క కన్ను అంత పని చేస్తుంది మన కన్ను. మనకు తెలియటల్లా. కలర్ కన్నులు ఉన్నాయా మీకు అందరికి? బ్లాక్ అండ్ వైట్ కన్నులు ఉన్నాయా? ఏంటో మీ కళ్ళకి కలర్ కనపడుతుందా, బ్లాక్ అండ్ వైట్ కనపడుతుందా? మరి కలర్ కన్నులు ఇచ్చిన దేవుని తెచ్చకుండా కలర్ టీవీ లేదని ఎడుతారు ఎందుకు? ఒక కిడ్నీ 1,00,000 రూపాయలు అన్నారు అప్పుడెప్పుడో. ఇప్పుడు 5 లక్షలు 3 లక్షలు అయిపోయింది. 2 కిడ్నీలు నీకు ఊరకనే ఉన్నాయి ఇక్కడ. దేవుడిని ఎంత విలువగా సృష్టించాడో తెలుసా? నీకు ఇంత విలువైన శరీరాన్ని ఇచ్చాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు, నీకు జీవితం ఇచ్చాడు, నీకు జీవితం ఇచ్చాడు. 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎంత జీవితమో నీకు జీవించిన కాలం. నీకు ఇన్ని ఇచ్చే దేవుడు, నీకు తల్లిదండ్రులు ఇచ్చాడు, నిన్ను ప్రేమించే వాళ్ళని ఇచ్చాడు, నీకు సమస్తము దేవుడిచ్చి నీ ఇష్టం వచ్చినట్టుండు బ్రతుకు. కానీ ఒకటి, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ దేహంతో జరిగించినవన్నిటి విషయమై నాకు లెక్క చెప్పాలి. కీర్తన 50:16 వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకే పని, నా నిబంధన నీ వటించదమేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు తోసివేయుచున్నావు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేయుచున్నావు, కీడు చేయవలన నువ్వు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది, నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుడి మీద అపనందలు మోపుచున్నావు. ఇవన్నీ చేస్తున్నాం మనం. ఇంకా దాన్ని వివరించాలంటే నాకు ఇంకో మెసేజ్ కావాలి. ఏంటండి? అపనందలు మోపుతున్నావు, అసహ్యం చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, వ్యభిచారులతో స్నేహం చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు కేవలము నేను నీ వంటి వాడిని అనుకొనుచున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి, నువ్వు దేహంతో చేసిన అన్ని వరుసగా పెంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారలారా, దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడును. ఇక్కడ అమ్మ కొడితే నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, నాన్న కొడితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే మామ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకాడికన్నా వెళ్ళొచ్చు. కానీ రేపు ప్రభువు నిన్ను గద్దించినప్పుడు ఎక్కడికి పారిపోతావండి? ఎక్కడికి పారిపోతావు? వాడు ఒక్కడే ఉంటాడు, రెడీగా ఉంటాడు. రా 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 అంటాడు. ఎవడాడు? వాడు మాత్రం అందరికీ తెలుసండి. నాకు ఎక్కడికి వెళ్ళినా వాడు అనగానే అందరూ చెప్పేస్తున్నారు వాళ్ళు. మీ బాధ ఓల్డ్ ఫ్రెండా, రియల్ ఫ్రెండా? ఏంటండి? వాడు సాతానుగాడు.
అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి మనల్ని వాడిని అనుసరించిన వారందరినీ తీసుకెళ్లాలని చూస్తుంది. దేవుడు మన కొరకు చేయలేదు, నరకాన్ని మన కొరకు చేయలేదు. ఒకటే మాట ఈ రోజున, నీ దేహంతో జరిగించినవన్నీ దేవుని ముందు లెక్క చెప్పాలి. ఈరోజు నేను సులువు ముందు నిలబడితే, నేను మారు మనసు పొందిన రోజు నాకు జ్ఞాపకం ఉందండి. ఫిబ్రవరి 15వ తారీఖు 1971 సంవత్సరం. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా పాపాలన్నీ నా కళ్ళ ముందుకు వచ్చాయండి. అంతమందుకు నేను మంచోడు అనుకున్నా, మంచి కుర్రోడు అనుకున్నా. కానీ నేను చేసిన చిన్న చిన్న పాపాలు, ఆలోచనలు, చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అన్యాయాలు పెద్ద పెద్ద కనపడుతున్నాయి. అవన్నీ కనపడుతున్నాయి నా కళ్ళ ముందుకి. నేను పశ్చాత్తాపడుతుంటే, ఏడుస్తుంటే నా కళ్ళ ముందుకు వచ్చిన పాపాలన్నీ యేసు ప్రభు సిలువకి ఆ మేకుకి ఒక షీట్ లాగా నా పాపం వచ్చి అది తీసుకెళ్ళిపోయి టక్కున ఆ మేకు గుచ్చుకుపోతూ ఉంది. మీరు పాతకాలంలో బిల్లులు కట్టేటప్పుడు హోటల్లో గంట ఉంటుంది చూసారా? మీరు బిల్లు కట్టిన తర్వాత ఏం చేస్తాడు వాడు? చిల్లు పెడతాడు. దానికి చిల్లు పెట్టాడంటే ఏంటన్నమాట? పెయిడ్. ఆల్రెడీ దానికి డబ్బు కట్టేసావు. చిల్లు పెట్టకపోతే డబ్బు కట్టలేదు. నా పాపాలకు పరిహారం చేశాడు ప్రభు అని ఆ సిలువ మేకులకి ఆ పాపాల లిస్ట్ అంతా అంటుకుపోయిందండి. పావుదకు 2 గంటలు ఇంచుమించు రాత్రి నుంచి పొద్దున్న 8:30 దాకా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు తెలియదు అసలు. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, చిన్న చిన్న పాపాలన్నీ ఒప్పుకున్నాను. నాకు దేవుని పరిశుద్ధాత్ముడు చూపించిన తప్పులన్నీ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, కన్నీటితో ఒప్పుకున్నాను. తెల్లారు లేసేటప్పటికి, కళ్ళు తెరిసేటప్పటికి నా హృదయంలో తేలికైపోయింది. నాకు కొత్తగా కనపడుతుంది లోకమంతా, కొత్తగా కనపడుతుంది చర్చ అంతా, తగతగలాడుతున్నాయి. నేను సైకిల్ వేసుకొని మా అమ్మ నాన్న చెబుతామని ఇంట్లో వెళ్తుంటే రోడ్లన్నీ ఏంటో బ్లూ పెయింట్ వేసినట్టున్నాయి, చెట్లన్నీ ఏంటో గ్రీన్ కలర్ వేసినట్టున్నాయి, ఏంటో ఆకాశం అంతా నీలి రంగులో ఉన్నట్టుంది. ఏంటంటే ఆ రక్షణ ఆనందంతో ఒక కొత్త అనుభూతి. అది ఎట్లా ఉంటుందని నేను ఎంతసేపు చెప్పినా మీకు అర్థం కాదు, మీరు పొందితే అర్థమవుతుంది. నారింజ భలే ఉంది, చాలా బాగుంది. ఏమర్థమైంది మీకు? తింటే అర్థమవుతుంది. ఉత్తముడని రుచి చూసి. అందుకని రక్షణ అనేది ఎవరి మట్టుకు వారు అనుభవించాలి. నా పాపాలన్నీ ప్రభు క్షమించాడనే ధైర్యం నాకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అందుకే పాపం మీద ఆశ లేదండి నాకు, లోకం మీద ఆశ లేదు. 30 సంవత్సరాలు బ్యాచిలర్గానే ఉన్నాను నేను. 30 సంవత్సరాల తర్వాత వివాహితుడిగా ఉన్నాను. అనేక మంది ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను, ప్రయాణాలు చేస్తున్నాను, ఒంటరిగా ఉంటున్నాను. కానీ నా మనసు నా దేవునితోనే ఐక్యత ఉంటుంది, కానీ లోకం మీద ఆశ లేదు. ఈరోజున ఒకసారి ఆలోచించేయండి. నీ దేహంతో జరిగించినవన్నీ ఇప్పుడు సిలువ దగ్గర నీవు ఒప్పుకుంటే, ఈరోజు నీవు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తే, ఇప్పుడు నీవు తెలిసిన విషయాలు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఇక్కడే నీవు చెబితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయడు. ఎప్పుడు? రేపు కాదు, ఇప్పుడే. అది ఒక నిమిషంలో నీవు అనుభవించవచ్చు ఆ రక్షణ అనుభవాన్ని, ఆ యొక్క మార్పును. ఇది నిజమైన వాక్య బోధ, నిజమైన వాక్య సారం. ఒక వ్యక్తి రక్షించబడాలి, దైవ నీతిని, దేవుని నీతిని పొందాలి, ఆశానిగ్రహం అనే ఫలం కలిగి ఉండాలి, ఉగ్రతని గురించిన భయం, నా దేవునికి నేను లెక్క చెప్పాలి, త్వరలో రాబోతున్నాడు ప్రభు అని నమ్మకం ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఇంకా చచ్చిన తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి తెలుసు అనేవాళ్ళు ఉన్నారండి. మీరు నమ్ముతున్నారా చచ్చిన తర్వాత జీవితం ఉందని? చెప్పండి, చచ్చిన తర్వాత జీవితం ఉందని వాళ్ళు చెప్పండి, ముగించేస్తాను. ఒకేసారి మనుషులు జీవించదు, ఆ తర్వాత తీర్పు. చెప్పండి, మరణం తర్వాత ఏముంది? పరలోకం ఉంది, తీర్పు ఉంది. తీర్పు తీర్చబడిన వారి తర్వాత క్రీస్తునందు నీతిమంతుడిగా ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. యేసు ప్రభు క్షమించిన పాపాల విషయమే నిన్ను అసలు లెక్కే అడగడు. నువ్వు ఒక కొత్త వ్యక్తిగా దేవుని ముందు నిలబడతావు. నువ్వు లైన్లోకి వచ్చినప్పుడు ఓకే యు గో, నీ పాపాలు ఆల్రెడీ నా రక్తంలో కప్పేసాను వెళ్ళిపోమంటాడంటే. కానీ ఒప్పుకొనని పాపం తీర్పుకు ముందు నడుస్తుందంట. ఏంటంటే కొన్ని పాపాలు వెనక తరుగుతున్నాయంట. బహిరంగంగా చేసిన పాపాలు ముందు నడుస్తాయి, రహస్యంగా చేసిన పాపాలు వెనక తరుగుతాయి. తీర్పు సింహాసనం ముందు మనల్ని నిలబెట్టినప్పుడు మనల్ని తప్పించేవాడెవడో లేడు. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో అహర్నిశలు అల్లాడవలసి వస్తుంది. ఒక్కడు నశించకూడదని యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి మన పాపానికి పరిహారం చేసి ఆ ప్రేమ సువార్తను లోకమంతటికి ప్రకటించమని ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడండి. ఈ రోజున యేసు ప్రభువును నమ్ముకోవటం ఒక మతమో, ఒక పద్ధతో, ఒక ఆచారమో, ఒక భక్తో అనుకుంటున్నారు. కానీ నీ అంతరంగంలో మార్పు కలగాలన్నది, దేవుని నీతిని కలిగి జీవించాలన్నది,
ఆశానిగ్రహం కలిగి దేవుని యొక్క ఉగ్రత దినము కొరకు ఎదురు చూచినట్లుగా, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచినట్లుగా. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు కొందరికి అది ఉగ్రత దినము, కొందరికి అది ధన్యతమైన దినము. ఆయన వచ్చినప్పుడు భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. కానీ యేసు ప్రభుడు ఎరిగిన వారు ఏం చేస్తారు? ఆయన వచ్చినప్పుడు ఆయనను మనం చూస్తాము, ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగో మార్పు చెందుతామని వాక్యంలో చెప్తుంది. ఈ రోజున నిజమైన భక్తితో ఈ లోకంలో భక్తే కాకుండా మరణించిన తర్వాత ఉన్న శాశ్వతమైన జీవితం కొరకు సిద్ధపడాలనే ఆశ మీకుందా? పౌలు ఇలా ప్రసంగం చేస్తుంటే అతనికి భయం వేసిందంట. ఎవరికి భయం వేసి చాలు తర్వాత చెప్తే కానీ వెళ్ళిపో అన్నాడటండి. అంటే ఇప్పుడు కూడా మీకు భయం వేసిందో టైం అయిందో కానీ వెళ్ళిపో చెప్పాలన్నా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటారేమో. నేను వెళ్ళిపోతాను, మీరే వెళ్ళిపోతారు. కానీ రేపు దేవుడు తీర్పులోనికి మనల్ని తీసుకొని వస్తాడు. రేపు అని వాయిదా వేయకండి. రేపు మంది కాదు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇంకా ఎవరికైనా నా పాపాలు క్షమించబడ్డాయన్న గ్యారంటీ లేకపోతే ఇప్పుడే మీరు మనస్ఫూర్తిగా ఆ శుంకరి చేసిన ప్రార్థన, ప్రభా పాపినైన నన్ను కరుణించు అని అంతరేంద్రియాల నుంచి ఒక కేక వేస్తే నీతిమంతుడిగా తీర్చబడి ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళతావు. సౌలు కొరకు సమూయేలు ప్రార్థించగా సౌలు తిరగగానే అతనికి కొత్త మనసు వచ్చిందని బైబిల్లో రాయబడింది. ఒక్క క్షణంలోనే దేవుడు మన మనస్సును, మన హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యం అంటే గంతులేయటం, డాన్సులు వేయటం, కేకలేయటం, హల్లెలూయా అరవటమే అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి మిమ్మలను ఒప్పింపజేయును. ఆ ఒప్పుకోలు రాకుండా ఉన్న భక్తి క్రైస్తవ భక్తి కానే కాదండి. దేవుని నీతి ఎంత గొప్పదో, మన పాపం ఎంత ఘోరమైనదో, ఈ ప్రభు ఇచ్చే ఈ నీతిని మనం సంపాదించుకోకపోతే రాబోయే తీర్పు ఉగ్రత ఎంత భయంకరమైనదో ఎరిగినట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నాకు తెలుసు మీలో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నారు, భార్యాభర్తల మధ్య సమాధానం లేకున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు అవటం లేదు దిగులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక బీటెక్లు ఎంటెక్లు చదివి 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి సర్చింగు అని చెప్పే యవనస్తులు ఏ ఊరిలో కనబడుతున్నారు నాకు. వీటన్నిటి కోసం చెప్పకుండా మీరేంటన్నా నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, తీర్పుని గురించి చెప్తారు. మా సంగతి చెప్పండి అంటారేమో. ఏంటండి నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా జగిస్తాడు దేవుడు. నీ మనసు మారినప్పుడు, నీ శాపాలన్నీ పోయినప్పుడు, నీ జీవితంలో ఆశీర్వాదం, నీ శరీరంలో స్వస్థత. యేసుప్రభు దగ్గరికి వచ్చినోడికి నీ పాపములు క్షమించబడును గాక అన్నాడే కానీ నువ్వు స్వస్థత పొందుదువు గాక అన్నది ఎవరిని కూడా. నీ పాపములు క్షమించడంగానే పాపాలు పోయినాయి, దాంతోపాటు ఏం పోయింది? రోగాలు పోయినాయి. మీకు మేలు కలుగుపోవడానికి కారణం మీ పాపములే. మీ పాపాలు పోయినప్పుడు మీ రోగాలు, మీ సంకటాలు కుదర్చబడతాయి, మీ సమస్యలు తీర్చబడతాయి, మీరు చేయనిదంతా సఫలమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు ఆకువాడక తన కాలమందు ఫలమించే చెట్టు వలె ఉండను, అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతావు, నువ్వు పరీక్ష రాస్తే పాస్ అవుతావు, నువ్వు బిజినెస్ పెడితే వర్ధిల్లుతావు, నువ్వు ఇల్లు కట్టుకుంటే సంతోషంగా అందులో ఉంటావు, నువ్వు కారు కొనుక్కుంటే యాక్సిడెంట్లు అవ్వకుండా అందులో తిరగలుగుతావు. దేవుడు చేసేదంతా, నీ సంపాదన అంతా దీవించబడాలంటే వాక్యానుసారంగా జీవించు, అది ముఖ్యం. ఆశీర్వదించి ప్రభువా అని అడగటం వల్ల సరిపోదండి. దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు మన బాధలన్నీ, మన కష్టాలన్నీ, మన శ్రమలన్నీ, మన చిక్కులన్నీ, మన ఇబ్బందులన్నీ ఆయన పరిచేవాడిగా ఉన్నాడు. మన బాధల్లో నుంచి మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. సమయమైంది కాబట్టి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మక కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని ఆశిస్తూ ఉన్నాడు. పాపంలో పడిపోయారని చతికిలు పడి కూర్చొనే ఉన్నావా? నేను సరలేను, నేను పనికిరాడని నిరుత్సాహంతో ఉన్నావా? నీ మనసంతా పాడు చేసుకొని నెగిటివ్ తలంపులతో నింపుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయానావా? చేతగాని వాడిని అయిపోయానని, పరీక్షల్లో పాస్ అవనని, ఎందుకు రాణించనని, అందరి చేత నిందించబడుతున్నానని, అవమానించబడుతున్నానని కృంగిపోతున్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు విడిచినా
ఆయన నిన్ను విడువడు. నీ భర్త విడిచిన ఆయన నిన్ను యజమానిగా నీకుంటానన్నాడు. నీ పక్షంలో వాదిస్తానంటున్నాడు. ప్రభు గొప్ప దేవుడండి. ఈ యేసయ్యను నీ రక్షకుడిగా చేసుకో. నీ స్వనీతి మీద నీవు ఆధారపడొద్దు, నీ స్వభక్తి మీద నీవు ఆధారపడొద్దు, నీ మంచి కార్యాల మీద నీవు ఆధారపడొద్దు, నిన్ను నీవే మెచ్చుకునే స్థితిలో మిగిలిపోవద్దు. దేవుని ముందు నిలబడి ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలు చూసుకో. ఆయన నీతి ముందు నీ నీతి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకో. అయ్యా నేను పాపినయ్యా, నన్ను కరుణించు. అయ్యా నేను దోషినయ్యా, నన్ను కరుణించు, నాకు సహాయం చేయమని ఒక్క కేక వేస్తే చాలు. ఈ రాత్రి ఇక్కడి నుంచి నీతివంతుడిగా తీర్చబడి వెళ్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మొరలు ఆలకించు నాయన. మా మూలుగులు వినయ్యా, మా కన్నీటిని చూడయ్యా. మా హృదయాలను నీకు సమర్పించుకుంటుండగా మా హృదయాలలో నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన. ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరూ ఈ రాత్రి నీతిమంతులుగా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. ఆశా నిగ్రహం అనే ఫలముతో పాపము జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతకాలయ్యా. రాబో ఉగ్రతను మేము తప్పించుకున్నటే కాక నశించిపోతున్న ఆత్మలను నిత్య నరకంలోనికి పోవుటకు పరుగులెత్తుతున్న వారిని యేసు వైపు మళ్లించాలనే భారము కలిగి ఉండటకు మాకు సహాయం చేయము. ఈ రాత్రి తిరిగి వెళ్ళుచుండగా నీ బిడలను నీ ఆత్మతో నింపి పంపించుమని, క్షేమమైన ప్రయాణాలు దయచేయమని, పరిశుద్ధాత్మ కార్యాలు మా అంతరంగముల్లో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరమును నీతిమంతులుగా తీర్చబడి ఆశా నిగ్రహం అనే ఫలమును పొంది రాబో ఉగ్రతను తప్పించుకుని ఆయన రాజ్య వారసులు ఒకటకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. గ్రహింపకున్నావా, చూసాననుకుంటూనే తెరువాలేకున్నావా, దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా, త్రోవను జాడా విడచి కుడి ఎడమకు తప్పావా, పాపచ్చలతో క్రీస్తుని మరిచావా, తన గాయములను రేపుటకు కారపడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ
ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు దేవుని కొరకు? ఈ లోకాన్ని చూడకుండా, లోక కార్యాలు చూడకుండా క్రీస్తు కొరకు నిజంగా నిలబడేవారు, అంతవరకు నిలబడేవారు మాత్రమే పరలోకానికి వెళ్తామండి. శోధనలో వస్తున్నాయని పడిపోతాం, పాపం చూసి పాపంలో పడిపోతాం. ఇలాంటి జీవితం జీవించేవారు నరకానికే వెళ్తాం. ఇక్కడ అంతవరకు నమ్మకంగా మన పయనం యేసు వైపు పెట్టి ప్రేమ విశ్వాసం కలిగి, నిన్న వాక్యం విన్నాం కదా, ప్రేమ విశ్వాసంతో ముందుకు నడవాలన్నమాట. ఇంకొకసారి అనుభవిస్తూ పాడదామండి. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం, కష్ట నష్టాలను సాకులు తప్పించవు నీ గమ్యం. పాదార్పణమందే బంధం, సుఖమెరుగకు అది శూన్యం. ప్రేమ విశ్వాసముతోటే నడిచేది నీ జీవితం. నీ పరుగును కడమొట్టించు, నీదే మంచి పోరాటం. పరభాగ్యమును పొంద ప్రకటించు యేసుని వాక్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.